డిఎస్ నకారా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. 8వ వేతన సవరణ బిల్లు ఆమోదంలో లోపాలున్నాయని దేశంలో పెన్షనర్లంతా ఆందోళన చెందుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు నకారా పేరును అంతా స్మరించుకుంటున్నారు. దేశమంతటా పదవీ విరమణ పొందిన వారికి సుప్రీంకోర్టు ద్వారా పెన్షన్ హక్కులు రప్పించి దేశ చరిత్రలో నిలిచిపోయిన హీరో డిఎస్ నకారా. మహారాష్ట్రలో ముంబైకు చెందిన డిఎస్ నకారా 1914లో జన్మించారు. 1937లో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరారు. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసులో ఉద్యోగం చేశారు. 1972లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారుగా పదవీ విరమణ అయ్యారు. ఆయన పదవీ విరమణ తర్వాత భారత ప్రభుత్వం 1979లో సరళీకృత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మార్చి 31, 1979 లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే పెన్షన్ పథకాన్ని వర్తింపు పరిమితం చేసింది. ఇలా ఏకపక్ష చర్య వల్ల 1979కు ముందు పదవీ విరమణ చేసిన వారు ఎంతో నష్టపోయారు. అతి తక్కువ పెన్షన్ తో మిగిలిపోయారు. ఇలా ఉన్న అసమానతలపై డిఎస్ నకారా విశేషంగా స్పందించారు. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన కేసు వేసి 10 ఏళ్ల పాటు పోరాటం సాగించారు. డిసెంబర్ 17, 1982లో ధర్మం గెలిచింది. డిఎస్ నకారా వైపు న్యాయం నిలబడింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ అధ్యక్షతన 5 న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దేశంలో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఎవరి దయా దాక్షిణ్యం కాదని, అది ఎక్స్గ్రేషియో చెల్లింపు కాదని, ఉద్యోగి గతంలో చేసిన సేవలకు చెల్లింపు అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆయన సాధించిన తీర్పు వల్ల దేశంలో లెక్కలేనంత మంది పెన్షనర్లకు మేలు జరిగింది. పెన్షనర్లకు ఆర్థిక గౌరవం, భద్రత తీసుకొచ్చిన దేవుడని దేశమంతటా డిఎస్ నకారా పేరును కీర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు డిసెంబర్ 17ని ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు దేశమంతటా నకారాను స్మరించుకొని దేశవ్యాప్తంగా పెన్షనర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. జూలై 29, 2009న నకారా మరణించారు. 95 ఏళ్ల పాటు ఆయన జీవించి దేశ చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడాయన. పే కమిషన్ చట్టంలో పేర్కొన్న ప్రకారం చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదన్న తీర్మానం ఉంది. అయినప్పటికీ ఆయన ప్రభుత్వంపైనే పోరాడి చట్టంలో లోపాలను ఎత్తిచూపి సుప్రీంకోర్టులో సంచలన తీర్పు రప్పించారు. ప్రస్తుతం 8వ వేతన సవరణ కమిషన్లో అదే రీతిన కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష చర్యలకు పాల్పడిందని ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డిఎస్ నకారాకు వెలువరించిన తీర్పు తమకు వర్తిస్తుందని తాజాగా పెన్షనర్లు ఆశిస్తున్నారు. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కు వర్తింప చేయాలంటున్నారు. డిఎస్ నకారా సాధించిన తీర్పుకు అనుగుణంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సవరణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్ నకారాకు ఇచ్చిన తీర్పు మాదిరిగానే సుప్రీంకోర్టు తమకు న్యాయం చేస్తుందని పెన్షనర్లు ఆశిస్తున్నారు.